ఎస్పెషల్లీ ఫ్యామిలీ ఆడియన్స్ గుంటూరు కరాన్ని ఓన్ చేస్తున్న విధానం ఎలా? అవును, ఇప్పుడు నేను ఒక లేడీ విశ్వనాథ్ బయట సుదర్శన్ బయట రియాక్ట్ అవ్వడం చూసాను నేను. సో ఇప్పుడు అలాంటి వాళ్ళు మరి మా ఏం చెప్పి చేయించలేము కదా అవన్నీ. ఇప్పుడు ఆవిడ ఎవరో నాకు తెలియదు, మా టీఆర్ టీంకి తెలిసి ఉండదు. ఇట్లా కొన్ని వందల వీడియోలు కొన్ని లక్షల వీడియోలు వచ్చినాయి, వాళ్ళందరూ మేము తెలిసి చేయించలేము కదా. థ్యాంక్స్ చెప్తాం, అంతకంటే మనం ఏం చెప్పగలుగుతాం చెప్పు. మన ఫిలిం ఫ్రెటర్నిటీ మన మీడియానే ఫస్ట్ నుంచి ఈ సినిమాని చాలా ప్రేమించి ఎందుకో అంత నెగిటివ్ చేశారో తెలియదు. అలా అన్నింటినీ దాటుకుని ఈ సినిమా ఈ పొజిషన్కి వచ్చిందంటే ఆడియన్సే కదా, ఆడియన్స్కి అందుకే థ్యాంక్స్ చెప్పుకుంటాం. నైజాం మేము ఆంధ్రాతో కంపేర్ చేస్తే నైజాం కొంచెం తక్కువ ఉందండి. ఆ నైజాం తక్కువ ఉంది అన్ ద సెన్స్ రెవెన్యూ బాగుంది, మేము అనుకున్న స్థాయికి రీచ్ అవ్వలేదు నైజాం. ఇంకా ఈ సినిమాకి ముందు నుంచి బోల్డ్ అండ్ హర్డల్స్ దాటుకొని పోస్ట్ పోన్ అయ్యి షెడ్యూల్స్ మారి ఆర్టిస్ట్ మారి లేకపోతే టెక్నీషియన్స్ మారి ఇలా ఇన్ని జరిగినాక ఒక సినిమా రిలీజ్ అవడం, దాని మీద మిక్స్డ్ ఒపీనియన్ రావడం, అదే అంటున్నాను కదా. తర్వాత కలెక్షన్స్ బాగుండడం. ఇప్పుడు మహేష్ బాబు గారి రియాక్షన్ ఎలా ఉంది? మహేష్ గారు దేవన్ నుంచి చాలా పాజిటివ్ గా ఉన్నారు. మహేష్ బాబు గారి గురించి అసలు డిస్కషన్ లేదు, ఆయనే రాక్ గా నుంచున్నారు. ఇన్ని కాంట్రవర్సీస్ వచ్చినా, ఫస్ట్ డే ఇంత బ్యాక్లాష్ వచ్చినా మేమన్నా కొంచెం జంకేం కానీ ఆయన అలానే స్టడీగా రాక్ లా నుంచున్నారు. ఆయన నువ్వేం పట్టించుకోకు, రేపు నుంచి ఎలా ఉంటుందో చూడు ఈ సినిమా అని. ఆయన జడ్జ్మెంటే కరెక్ట్ అయింది. ఫస్ట్ డే నేనన్నా కొంచెం జారాను కానీ ఫస్ట్ అసలు ఆయన రాక్ లా నుంచున్నారు. ఆయన ధైర్యమే సండే నుంచి కలెక్షన్స్ అంత కన్వర్ట్ అయింది. అవునవునండి, అదే హీ వాజ్ సో కాన్ఫిడెంట్ ద ఫిల్మ్ విల్ డూ వెరీ వెల్ ఇన్ ఫ్యామిలీస్ అండ్ జనరల్ ఆడియన్స్, అందుకని హీ వాజ్ వెరీ కాన్ఫిడెంట్. ఆయన అంత నుంచున్నారు, దాన్నే సండే నుంచి కలెక్షన్ గా రిఫ్లెక్ట్ అయినాయి. నేను అదే అన్నాను కదా, ఎందుకు ఇంత బ్యాక్లాష్ వచ్చింది నెగిటివ్ ఫస్ట్ నుంచి సినిమా మీద వచ్చింది తెలియదు. దాన్ని పెట్టుకునే రిలీజ్ కి టార్గెట్ చేస్తూ అలా చేశారా, లేకపోతే నిజంగానే నచ్చలేదా, అది నిజంగా వాళ్ళకే తెలియాలి చేస్తాను. ఆబ్వియస్లీ మహేష్ గారు స్టార్డమ్ కూడా యాడ్ అవుతుంది కదండి, స్టార్ హీరో అంటే అదే కదా మరి. ఆబ్వియస్లీ హీరో గారు స్టార్డమ్ యాడ్ అవుతుంది, హీరో గారిని చూడడానికి ఫ్యామిలీస్ బయటకు వస్తారు. ఆ ఫ్యామిలీస్ బయటకు చూసిన ఫ్యామిలీసే కదా సినిమా అయిపోయిన బయటకు వచ్చి బాగుందని చెప్తున్నారు. చాలా మంది రివ్యూస్ చూసి సినిమా చూడకుండా కొంచెం ఏమంటే ఒపీనియన్స్ కి ఫిక్స్ అయిపోయిన వాళ్ళు చాలా మంది సినిమా ఉండొచ్చండి. మహేష్ ఎనర్జీ గురించి మహేష్ ఫస్ట్ టైం కొంచెం మాస్ గా గాని ఓకే, తర్వాత మళ్ళీ రమణ క్యారెక్టర్ ఆ రేంజ్ లో కనిపిస్తుంది. అవును, డాన్స్ మీద చాలా మంచిది వచ్చింది, సార్ ఎనర్జీ మీద, సార్ అసలు వన్ మ్యాన్ షో అని వచ్చింది, ఇవన్నీ వచ్చింది. ఇవన్నీ ఆడపోయాయి కదా సినిమా రెవెన్యూ వచ్చింది. అవన్నీ వింటున్నప్పుడు సార్ అంటే ఇప్పుడు వీఆర్ వెరీ హ్యాపీ. దట్స్ వాట్ అంటున్నాను. ఫస్ట్ డే ఒక 12 hours ఒక సెక్షన్ ఆఫ్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ క్రియేట్ చేసిన హ్యావక్ కి కొంచెం షేక్ అయ్యాం కానీ ఆఫ్టర్ దట్ ద ఫిల్మ్ వాజ్ డూయింగ్ వెరీ గుడ్ ఫర్ ద లాస్ట్ 6 days. సో వీఆర్ వెరీ హ్యాపీ అండ్ ఐఎమ్ రియల్లీ గ్రేట్ఫుల్ ఫర్ ద ఆడియన్స్. అవన్నింటినీ దాటి ఆడియన్స్ థియేటర్కి వచ్చి సినిమా చూసి సినిమా కింద రెవెన్యూ ఇచ్చి నా భయాలందరినీ సేవ్ చేసిన ఆడియన్స్ కి చాలా హార్ట్ఫుల్ గా థ్యాంక్స్ చెప్తున్నాను. మహేష్ బాబు గారికి నేషనల్ వైడ్ హ్యూజ్ మార్కెట్ ఉంది కదా పాన్ ఇండియా, ఈ సినిమాకి వచ్చేటప్పుడు రీజనల్ గా చేయడానికి కారణం రాజమౌళి గారి సినిమాతోనే ఆయన అన్ని ఓపెన్ చేద్దామని అది నెక్స్ట్ గా అలా ప్లాన్ చేసుకున్నాం.